హలో ఎవ్రీవన్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఎలాగైనా ఈ కొత్త సంవత్సరంలో 2025లో ఎవరైతే కష్టపడి చదువుతారో, ఎవరైతే కన్సిస్టెన్సీగా చదువుతారో, సో గివప్ ఇవ్వకుండా చదువుతారో, సో వాళ్ళకి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆల్ ది బెస్ట్ అనమాట 2025 ఇయర్కి. ఈ 2025 ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు మీరు జాబ్ కొట్టాలని ఆశిస్తున్నా. ఈ న్యూ ఇయర్ ఆఫర్గా నా దగ్గర తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నోట్స్ అవైలబుల్గా ఉంది అన్నమాట. నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇది. అయితే ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఫస్ట్ శాతవాహనం నుంచి స్టార్ట్ చేస్తున్నా అనమాట. సో శాతవాహనుల్లో బేసిక్ పాయింట్స్ అంటే చాలామంది అడుగుతున్నారు నోట్స్ అవి ఎలా ఉంటుంది అని చెప్పేసి. అందుకే మీరు మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ రైజ్ చేసుకోకుండా మీకు ఏమైనా నోట్స్ నచ్చితే తీసుకోండి. శాతవాహనులు అనమాట. సో వాళ్ళ యొక్క వర్ణం, శూద్రులు, యక్షజాతి అన్నవాళ్ళు ఎవరు అని చెప్పేసి ఇట్లా మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా కూడా అడుగుతున్నారు కదా. సో అందుకు ఇది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క జన్మస్థలం పైన కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఒక్కరు ఒక్కలా చెప్పారు. సో అది ఇది కూడా చాలాసార్లు మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా వచ్చింది. సో నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి నోట్స్ రాసుకున్నాను. అలాగే ఈ 2024లో అన్ని క్వశ్చన్ పేపర్స్ని నేను అనలైజ్ చేస్తున్నాను. సో ఇందులో మిస్ అయిన పాయింట్స్ని కూడా నేను మళ్ళీ యాడ్ చేసి అవి కూడా కొత్తగా అప్లోడ్ చేస్తానన్నమాట. సో ఇది జన్మస్థలం. అలాగే శ్రీముఖుడు ఫస్ట్ రాజు కదా, అతని యొక్క డీటెయిల్స్ మొత్తము. శ్రీకృష్ణుడు నెక్స్ట్ కన్నుడు అంటారు, తన యొక్క డీటెయిల్స్. అలాగే శాసనాలు. సో వాళ్ళ యొక్క ఆధారాలు ఉంటాయి కదా, సాహిత్యానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి అందరి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ 2వ శాతకర్ణి, 1టి శాతకర్ణి అని చెప్పేసి వీళ్ళ యొక్క పరిపాలన విధానం ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ నేను రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైనిక వ్యవస్థ ఎలా ఉంది, ఎవరిని ఏమంటారు అని చెప్పేసి. ఇది మొత్తం శాతవాహనుల గురించి అనమాట. సో వాళ్ళ యొక్క ప్రధాన పంట ఏంటి, సో వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి, గరిక యంత్రం అంటే, గట్టి యంత్రం అంటే, ఉదక యంత్రం అంటే అని చెప్పేసి చాలా అడుగుతున్నారు. సో యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయశ్రీ అంటే అందరి గురించి ఉందన్నమాట. వాళ్ళ 18 శ్రేణులు ఉంటాయి కదా వాళ్ళ కాలం నాటి. సో వాటికి సంబంధించిన అనమాట ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క వర్తకం అంటే బిజినెస్ ఎలా ఉంది. సో ఆచార్య నాగార్జున గురించి ఇంపార్టెంట్గా అడుగుతారనమాట. ఇవి కాకుండా కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి, నేను యాడ్ చేశాను అనమాట. అంటే 2024లో క్వశ్చన్స్ ఆధారంగా ఇంకా నేను మిస్ అయిన పాయింట్స్ని యాడ్ చేస్తాను. ఇక్ష్వాకులు ఇంపార్టెంట్ పాయింట్స్ సేమ్ ఈ శాతవాహనుల నోట్స్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట ఇది. సో విష్ణుకుండనీలు ఇదంతా ఉంటుంది, ఇదంతా నోట్స్ ఉందన్నమాట. వేలమ్మ నాయకులు అని చెప్పేసి ప్రతి పాయింట్, ప్రతి చాప్టర్ని నేను ఇంక్లూడ్ చేశాను. చూడండి, కుతుబ్ షాహీలు, వాళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్, వాళ్ళ యొక్క సుల్తాను, వాటి యొక్క ప్రత్యేకత ఏంటి, వాటి యొక్క ప్రత్యేకత, వాళ్ళ యొక్క ప్రత్యేకత. సో శాసనం వేయించిన వారు ఎవరు, సో వాళ్ళ కుతుబ్ షాహీలు ఎలా వచ్చారు అని చెప్పేసి ఒక స్టోరీ లాగా రాశాను. సో మీకు అర్థం కావాలని చెప్పేసి క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. తెలంగాణ హిస్టరీ క్లాసెస్ కూడా యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఈ కోర్స్లో ఉన్నాయన్నమాట. హ్యాట్రిక్ అర్త యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదంతా మీరు చూసే ఉంటారు. ఇంకొకటి వచ్చేసి ఇండియన్ హిస్టరీ అనమాట. ఇండియన్ హిస్టరీ వచ్చేసి సింధు నాగరికత నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మొత్తం ఉందన్నమాట. సింధు నాగరికత. సో ఇలా టేబుల్ ఫార్మాట్ లాగా రాసుకున్నాను. మీకు నచ్చితే తీసుకోండి. తెలంగాణ మూమెంట్ క్లాసెస్ చూసి మీకు అర్థమవుతుంది. అది కూడా నీట్గా వేరే హ్యాండ్ రైట్తో రాసాను అనమాట. ఫస్ట్ వేరే హ్యాండ్ రైటింగ్ ఉండే, సో తర్వాత మంచిగా వేరే నీట్గా రాయించాను. చూడండి, నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మీకు నచ్చినట్లయితే తీసుకోండి. జస్ట్ రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో బుక్ చదివేటప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయో అవే నేను రాసుకున్నాను. మహాజనపదాలు ఏ నది ఒడ్డున ఉంది, ఋగ్వేదంలో దాని యొక్క పేరు ఏంటి అది అని చెప్పేసి రాసుకున్నాను. ఇక్కడ రాజ్యం, రాజధాని, ప్రత్యేకతలు, మహాజనపదాలు ఇలా అన్నీ ఉందన్నమాట. మౌర్య సామ్రాజ్యం, గుప్తుల సామ్రాజ్యం అని చెప్పేసి. మీకు ఈ నోట్స్ కావాలి అనుకుంటే తీసుకోండి. ఇదేంటి అంటే ఆఫర్ ఓన్లీ ఫర్ 50 మెంబర్స్కి అవైలబుల్గా ఉంది. 120 రూపీస్కి కాంబో ప్యాక్ అనమాట. సో యాక్చువల్గా 300 ఉంటుందన్నమాట, నేనైతే 120 రూపీస్కి ఇస్తున్నాను. తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ,
ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఉంటుందన్నమాట ఈ కోర్స్‌లో. మీకు కావాలి అనుకుంటే ప్లే స్టోర్‌లో హ్యాట్రిక్ కర్త యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆల్రెడీ చాలా వరకు తీసుకుంటూనే ఉన్నారు. సో, ఒక 50 మెంబర్స్ వరకు అయితే ఆఫర్ ఉందన్నమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.